అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం స్వర్ణ శైలజ గారు రచించిన బుచ్చిబాబు బుల్లి సమస్య అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఏమండి, మీరు అర్జెంటుగా సూపర్ మార్కెట్కి వెళ్ళి 4 కేజీల మైదా, 2 డజన్ల ఎగ్స్, 4 కేజీల వెన్న, 5 కేజీల డాల్డా, 10 కేజీల పంచదార, కేజీ జీడిపప్పు, 1/2 కేజీ కిస్మిస్, 1/2 కేజీ బాదంలు, ఇంకా యాలకులు 1/2 కేజీ. అయ్యో, ఇంకో 2 గుర్తుకు రావడం లేదే. పోన్లేండి, ముందు ఈ లిస్టులోని సామాన్లు తీసుకురండి, మిగిలినవి రేపు తెచ్చుకోవచ్చు. 2 పెద్ద పెద్ద సంచుల చేతికి అందిస్తూ చెప్పింది కాంతం. భార్య చెప్పిన వాటికి ఇంచుమించుగా ఎంత ఖర్చు అవుతుందో మనసులోనే లెక్కలు వేశాడు. ఒక్కసారి గుండె గుబేలు అన్నది. కాంతం, నువ్వు చదివిన లిస్టంతా మనకేనా, లేకపోతే మన చుట్టుపక్కల 4 ఇళ్ల వారికి కలిపి చెబుతున్నావా? కాస్తంత ఆశ, బోల్డంత అనుమానం కలిపి నీరసంగా అడిగాడు. ఎంత అమాయకులండి మీరు అన్నట్లు బుచ్చిబాబు వైపు జాలిగా చూస్తూ, ఊరందరికీ సరుకులు నేనెందుకు సప్లై చేస్తాను? అంత వెర్రి వెంగలపలా కనబడుతున్నానా మీకు? ఈ కాంతం ఏ పని చేసినా దానికొక అర్థం, పరమార్థం ఉంటాయి. ఇప్పుడు చెప్పిన లిస్ట్ అంతా మనకోసమే. పండుగొస్తోంది కదా, రకరకాల వంటలు చేయాలి, ఉత్సాహంగా అంది కాంతం. గతుక్కుమన్నాడు బుచ్చిబాబు. ఈ పిచ్చిమొహం రోజు టీవీ చూస్తూ నాకు టిఫిను కాఫీలు ఇవ్వడం మర్చిపోయేది. కానీ ఇప్పుడేంటి ఏకంగా నెలల పేర్లు, పండుగలే మర్చిపోతోంది? కొంపదీసి దీనికి షార్ట్ టైం మెమరీ లాస్ లాంటి సినిమా జబ్బులు ఏవైనా వచ్చేశాయా పాపం? కాంతం, ఇది జనవరి కాదు, డిసెంబరు. పండక్కి ఇంకా 1 రోజులకు పైగా టైం ఉంది. ఇప్పటి నుంచి అన్ని సరుకులు కొని ఇంట్లో పెట్టుకోవడం ఎందుకు? ఎంచక్కా వచ్చే నెల వెళ్ళి అన్నీ తెచ్చుకుందాం. కాంతం కిసుక్కున నవ్వింది. తన పొడవైన జడని వయ్యారంగా చేత్తో తిప్పుతూ, నేను చెప్పింది సంక్రాంతి గురించి కాదు, క్రిస్మస్ గురించి. బుచ్చిబాబు అయోమయంగా చూశాడు. అదేంటి, మనం క్రిస్మస్ ఎందుకు చేసుకుంటాం? మనం క్రిస్టియన్స్ కాదు కదా. ఈ సంవత్సరం నుంచి మనం కూడా చేసుకుందాం. కొంపదీసి నాకు తెలియకుండా నువ్వు గాని మతం మార్చుకున్నావా? ఇక మీదట మన పండుగలేమీ చేయవా? ఆశ్చర్యంగా అడిగాడు. అయ్యో పిచ్చి శ్రీవారు, మన పండుగలు ఎందుకు చేసుకోము? శుభ్రంగా చేసుకుందాం. అయితే ఇక మీదట మనం ఈద్, గుడ్ ఫ్రైడే, క్రిస్మస్, ఓణం ఇలా సంవత్సరంలో వచ్చే పండుగలన్నీ చేసుకుందాం. రకరకాల పిండి వంటలు కూడా ఎంచక్కా వండుకొని తిందాం. బుచ్చిబాబు కంటి రెప్ప వెయ్యకుండా నోరు తెరుచుకొని బిత్తర చూపులు చూస్తున్నాడు. కాంతంకి నవ్వు ఆగడం లేదు. ఒక చేత్తో గట్టిగా కడుపు పట్టుకొని, అబ్బా ఏంటా ఎక్స్ప్రెషన్స్, నవ్వలేక చస్తున్నాను. ఇంక మిమ్మల్ని సస్పెన్స్ లో ఉంచలేను. ప్రస్తుతం మన దేశంలో తరచుగా బాంబ్ బ్లాస్ట్లు అవుతున్నాయా? కులాల మతాల పేరుతో హత్యలు, దోపిడీలు జరుగుతున్నాయా? దేశంలోని గొడవలకి కాంతం పండుగలకి ఏంటి సంబంధమో బుచ్చిబాబుకి అర్థం కాలేదు. అయినా కాంతం ప్రశ్నలకి అవును అన్నట్లు తల ఊపాడు. కాంతం ఉత్సాహంగా వంటగదిలోకి వెళ్లి చల్లటి షర్బత్ కలిపి తీసుకుని వచ్చి బుచ్చిబాబు చేతిలో పెట్టి తన ఉపన్యాసం మొదలుపెట్టింది. మన దేశంలో ఎన్నో మతాల వారున్నారు, కులాల వారున్నారు. అయితే అందరూ కలిసి బ్రతకడానికి, స్నేహభావంతో ఒకరితో ఒకరు ప్రేమగా ఉండటానికి మధ్య ఎంతో తేడా ఉంది. దేశంలోని ప్రజలందరి మధ్య కులమతాలకు అతీతంగా స్నేహభావం పెరిగిందనుకోండి, అప్పుడు ఇలా బాంబులతోనూ కత్తులతోనూ చంపుకోవడాలు ఉండవు కదా. దేశంలో రక్తపాతం తగ్గి శాంతి వాతావరణం నెలకొంటుంది. ఈ విషయాల మీద క్రిందటి వారం మా మహిళా మండలిలో చర్చలు జరిగాయి. మేమంతా బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాం. దాని ప్రకారం ఇక మీదట దీపావళి, రంజాన్, క్రిస్మస్ ఇలా సంవత్సరంలో వచ్చే అన్ని మతాల వారి పండుగలు మా సభ్యులంతా వారి వారి ఇళ్లలో జరుపుకోవాలి. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకోవాలి. అందరితో స్నేహంగా ఉండాలి. అంతేకాదుండయ్, మేము చేస్తున్నట్లే చుట్టుపక్కల వీలైనంత మందితో చేయించడానికి మా సభ్యులంతా కృషి చేయాలి. ఎవరైతే ఈ కార్యక్రమాన్ని బాగా నిర్వహిస్తారో వారికి సంవత్సరం ఆఖరున మంచి బహుమతి ఇస్తారు. మా మహిళా మండలిలో సగం కన్నా ఎక్కువ మంది ఉద్యోగస్తులు కాబట్టి వాళ్ళకి బహుమతి అందుకునే ఛాన్సే లేదు. ఎందుకంటే రోజూ పాపం వండుకొని తినడానికి టైం ఉండదు. మన పక్కింటి సీతకి, ఎదిరింట్లో వనజామనికి మన పండుగలే ఎలా చేయాలో తెలియదు. ఇంకా వేరే మతాల పండుగలు ఎలా చేస్తారు? ఇంకా మిగిలారు పంకజం, స్వాతి, అనసూయ. వాళ్ళకి పిండి వంటలు చేయటం అస్సలు రాదు. ఏ శుభకార్యమైనా హోమ్ ఫుడ్స్ కి పరుగులు పెడతారు. కాబట్టి ఏ వైపు నుంచి చూసినా బహుమతి అందుకునే అర్హత నాకే ఉంది.
మేము మహిళా మండలిలో నిర్ణయం తీసుకున్న తర్వాత మొట్టమొదట వస్తున్న పండుగ క్రిస్మస్. అందుకే మనమందరం గ్రాండ్గా జరుపుకుందాం. ఏమంటారు? మీరు త్వరగా సామాన్లు తెస్తే వంటల కార్యక్రమం మొదలు పెడతాను. గులాబీ పువ్వులు, కోవాలు, నిమ్కీలు, గవ్వలు, కేకులు ఇలా చాలా రకాలు చేయాలి. అంతా బాగానే ఉంది గాని కాంతం, మనమా ముగ్గురం మనుషులు ఉంటాము. బబ్లుకి 2 ఏళ్లు కాబట్టి మనం లెక్కలోకి తీసుకోకూడదు. మిగిలింది మనం ఇద్దరం. మరి ఇంత పెద్ద మోతాదులో వంటలు వండాల్సిన అవసరం ఏముంది? మనిద్దరికీ సరిపోయేటంత చేసుకుంటే అయిపోతుంది కదా. కాంతం కిసుక్కున నవ్వింది. అయ్యో శ్రీవారు, అన్ని రకాల వంటలు వండుకొని మనమే తినేస్తే నేను క్రిస్మస్ పండుగ చేసినట్లు మా సభ్యులందరికీ ఎలా తెలుస్తుంది? కాబట్టి వారందరికీ నా గొప్పదనం తెలియాలంటే నేను రకరకాల వంటలు వండాలి, అందరికీ పంచాలి. ఇంకొక సంగతి, వీధిలోని వారికి కూడా పంచాలి. దీనివలన నాకు 2 ప్రయోజనాలు కలుగుతాయి. మొట్టమొదటిది, సర్వమత సామరస్యం పాటిస్తున్న ఏకైక సభ్యురాలిగా నా పేరు మారుమ్రోగుతుంది. వచ్చే సంవత్సరం మంచి బహుమతి వస్తుంది. ఆ మరుసటి సంవత్సరం నా గురించి లయన్స్ క్లబ్ వారికి తెలుస్తుంది. ఉత్తమ మహిళా అవార్డుకి వారు నన్నే ఎంపిక చేయొచ్చు. అదే గనక జరిగితే వావ్, ఎంత పేరు, ఎంత ప్రతిష్ట! చప్పట్లు, మొమెంటోలతో పుష్పగుచ్చాలు, అభినందనలు. అబ్బో, ఆ ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను. ఇక 2వ ప్రయోజనం, నేను వంటలు బాగా చేస్తున్నానన్న సంగతి మీకు, కొంతమంది సన్నిహితులకు మాత్రమే తెలుసు. ఇప్పుడైతే మా వంట ప్రతిష్ట మొత్తం వీధి వీధి తెలిసిపోతుంది. సంఘంలో మంచి గుర్తింపు, హోదా వస్తుంది. అందరూ నన్ను ఆరాధనగా చూస్తారు. ఆ దృశ్యాలన్నీ మనసులోనే ఊహించుకుంటూ తనలో తనే నవ్వేసుకుంటూ తెగ మురిసిపోతోంది కాంతం. వంటలు వండటం ఏమిటో, బహుమతి రావడం ఏమిటో బుచ్చిబాబుకి ఏమీ అర్థం కావటం లేదు. సగం తెలివి, సగం అపస్మారక స్థితిలో ఉన్న బుచ్చిబాబు నీరసంగా సోఫాలో కూలబడ్డాడు. 5 నిమిషాల తర్వాత తేరుకొని కాంతం అందించిన సంచుల్ని పట్టుకుని మార్కెట్కి బయలుదేరాడు. వినాయక చవితి, దసరా, దీపావళి, రంజాన్, క్రిస్మస్, జనవరి 1 ఇలా సంవత్సరంలోని ఏ పండుగను వదలకుండా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తుంది కాంతం. ప్రతి పండుగకి చేసే వంటలు మారుతున్నాయి, కానీ క్వాంటిటీ మాత్రం అస్సలు తగ్గటం లేదు. మహిళా మండలి సభ్యులు, వీధిలోని వారు కాంతం వంటల్ని లొట్టలేసుకుంటూ తింటున్నారు. ప్రస్తుతం కాంతానికి క్షణం తీరిక లేదు. రోజంతా రకరకాల వంటలు చేస్తూ బిజీగా ఉంది. సాయంగా ఉంటారని 2 పనమ్మాయిల్ని కొత్తగా నియమించుకుంది. ఆ మాటకొస్తే ఆఫీస్కి, ఇంటికి, బజార్లకి తిరుగుతూ బుచ్చిబాబు కూడా మహా బిజీ మనిషి అయిపోయాడు. కాంతానికి రోజులు క్షణాల్లా గడిచిపోతున్నాయి. 10 మందిలో తన వంట ద్వారా గుర్తింపు పొందుతున్నందుకు మహా సంతోషంగా ఉంది. దీనికి పూర్తి విరుద్ధంగా ఉంది బుచ్చిబాబు పరిస్థితి. ఇంట్లోకి అడుగు పెట్టగానే నేతి గుమగుమలు, పంచదార పాకం సువాసనలు చుట్టుముడుతున్నాయి. ప్రస్తుతం ఆ వాసనలంటే గొప్ప ఎలర్జీగా ఉంది. అన్నం ముందు కూర్చోగానే వంటగది నుండి డైనింగ్ రూమ్కి తరంగాలుగా తేలుతూ వచ్చే నేతి వాసన బుచ్చిబాబు నాసిక ద్వారా కడుపులోకి చేరి నానా హంగామా సృష్టిస్తున్నాయి. దానితో కడుపు తిప్పినట్లవుతోంది. వెంటనే చేతులు కడుక్కొని వెళ్లిపోతున్నాడు. ఆఫీసులో దొరికితే కాఫీ, టీలతో కడుపు నింపుకుంటున్నాడు. ఇంచుమించు నెలలో 20 రోజులు ఇదే పరిస్థితి. బుచ్చిబాబు చిక్కి శల్యమైపోతున్నాడు. ఈ 8 నెలల్లో 20 కేజీలు బరువు తగ్గిపోయాడు. కళ్ళు పీక్కుపోయాయి. బూరెల్లాంటి బొగ్గులు కాస్త గాలి తీసిన బెలూన్లా తయారయ్యాయి. చేతులు కాళ్లు సన్నంగా పుల్లల్లా అయిపోయాయి. మొత్తం మీద ఒక పేషెంట్లా తయారయ్యాడు. కాంతం చేసి పంచుతున్న పిండి వంటలు తింటున్న వారంతా జనిదనాభివృద్ధి చెందుతున్నారు. బాగా కండపట్టి నమనవలాడుతున్నారు. అద్భుతం, ఆహా, ఓహో అంటూ లొట్టలేసుకుంటూ తింటూ కాంతాన్ని ఆకాశానికెత్తేస్తున్నారు. క్రిందిటిసారి మీరిచ్చిన అరిసెలు, చెక్కిలాలు తిని మా బావగారు, అత్తగారు మిమ్మల్ని ఎంత మెచ్చుకున్నారో చెప్పలేను. వాళ్లు మళ్లీ 2 రోజుల కోసం వచ్చారు అని చెప్పి కాంతం చేసిన పిండి వంటలు తీసుకెళ్తున్న వరజామణి లాంటి వారు కొందరైతే ఇంటికి వచ్చిన అతిథులను ఏకంగా కాంతం ఇంటికి తీసుకొచ్చి దగ్గరుండి తినిపించి తీసుకువెళ్లేవారు మరికొంతమంది. నెల రోజుల కోసం తెచ్చుకున్న సామాన్లన్నీ వారం రోజులకి అయిపోతున్నాయి. బుచ్చిబాబు నెలకి 50,000 జీతం అందుకుంటున్నా ఈ మధ్య అప్పులు చేసే పరిస్థితికి దిగజారిపోయాడు. ఆఫీసులో ఎన్ని లోన్లు పెట్టొచ్చో అన్నీ పెట్టేశాడు. ఈ పరిస్థితిని ఎలా చక్కదిద్దుకోవాలో అర్థం కాక ఎప్పుడూ పరధ్యానంగా ఉంటున్నాడు. బుచ్చిబాబు పరిస్థితి చూసి స్నేహితులు, తోటి ఉద్యోగస్తులు కంగారు పడసాగారు. ఎందుకిలా అయిపోయావని ఎంతమంది ఎన్ని రకాలుగా అడిగినా ఏ జవాబు చెప్పడం లేదు. ఇంట్లో ఏమైనా సమస్యలున్నాయేమోనని
కొంతమంది కొలీగ్స్ రహస్యంగా బుచ్చిబాబు ఇంటికి వెళ్లి ఎంక్వైరీ చేశారు. గుండ్రాయిలా అటు ఇటు తిరుగుతున్న కాంతంని చూశారు. బాబు హాయిగా ఆడుకుంటున్నాడు. మరెందుకు బుచ్చిబాబు రోజురోజుకి క్షీణించిపోతున్నాడో అని ఆఫీసులో అందరూ చర్చించుకోవటం మొదలుపెట్టారు. చివరికి అందరూ కలిసి ఏకగ్రీవంగా బుచ్చిబాబుకి ఎయిడ్స్ జబ్బు వచ్చి ఉంటుంది, అందుకే అలా సన్నంగా అయిపోయాడని నిర్ణయించేశారు. బుచ్చిబాబుని చూడగానే అందరూ గుసగుసలాడుకోవడం, తప్పించుకొని తిరగడం చేయసాగారు. ఇంట్లో కాంతం వంటల జోరు, ఆఫీసులోని కొలీగ్స్ ప్రవర్తన మరింత కృంగదీయసాగాయి. పిచ్చెక్కినట్లు అనిపించింది. కోపంగా జుట్టు పీక్కోవటం మొదలుపెట్టాడు. గుప్పిడి గుప్పిడి వెంట్రుకలు చేతిలోకి వచ్చేస్తున్నాయి. జుత్తంతా పలచబడిపోయింది. బుచ్చిబాబు వయసు 35 అని చెబితే, చాలే వేళాకోళం, ఆడవారిలా వయసు దాచుకుంటారెందుకు, చూస్తే 45కు తక్కువలాగా లేవు అని అనే రకంగా తయారయ్యాడు. ఆఫీసులో అందరూ తనతో అంటీ ముట్టనట్టుగా ప్రవర్తించడానికి కారణం తెలుసుకోవాలనుకున్నాడు. ఒకరోజు ప్యూన్ని పిలిచి అందరూ తనని చూసి ఎందుకలా గుసగుసలాడుకుంటున్నారు అని అడిగాడు. వచ్చిన సమాధానం విని ముందు భయంతో ఆ పైన కోపంతో ఎగిరిపడ్డాడు. తనకి ఎయిడ్సా? అందరూ అలా అనుకుంటున్నారా? ఓర్ నాయనోయ్, యువతల డబ్బు పోయి అవతల పరువు పోయి ఇలా అయిందేమిటి నా పరిస్థితి అంటూ కాంతం దగ్గర బావురుమని ఏడ్చాడు. ఒసేవ్ కాంతం, ఇప్పుడైనా నీ వంటల ప్రవాహాన్ని ఆపవే. నీ వలన నేను బయట తలెత్తుకుని తిరగలేకపోతున్నాను. ఆఫీసులో దర్జాగా రాజులాగా బ్రతికేవాణ్ణి. నీ పుణ్యమాని ప్యూన్కి కూడా లౌకువైపోయాను అనగానే కాంతం జయ్యమని తారాజువలా లేచింది. చాలండి సంబడం, వంటలు వండి వండి కష్టపడేది నేను. మధ్యలో తిండి తినక మీరెందుకు ఆరోగ్యం పాడు చేసుకోవటం? మిమ్మల్ని తీర్థం నేను అన్నానా? అయినా ఆడది ఏదైనా సాధిస్తుంటే మీ మగవాళ్లు సహించలేరు. ఆడవాళ్లు మీకు అణిగిమణిగి ఉండాలనుకుంటారు. పాపం, ఈ కాంతం సంగతి మీకింకా తెలియదు. అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోదు ఝాన్సీ లక్ష్మీబాయిని. ఒక్కసారి నా పేరు ఊరంతా మారు మ్రోగనియండి, అప్పుడు నా కార్యక్రమానికి ఫుల్ స్టాప్ పెడతాను. అంతవరకు ఆగే ప్రసక్తే లేదు. అయ్యో రామా, రేపు అసలే అట్ల తద్ది, పప్పు బియ్యం నానబెట్టాలి. మీతో వాదించే టైం లేదు. కాంతం రుసరుసలాడుతూ వంటగదిలోకి పరుగులు తీసింది. వేలు వేలు ఖర్చు పెట్టి వంటలు వండి అందరికీ పంచడం ఎలాంటి విజయమో బుచ్చిబాబుకి ఎంత బుర్రల బద్దలు కొట్టుకుంటున్నా అర్థం కాలేదు. ఆ పరిస్థితిలో బుచ్చిబాబుకి తన స్నేహితుడు సత్యం గుర్తుకొచ్చాడు. ఇంటర్ నుంచి బీటెక్ వరకు కలిసి చదువుకున్నారు. ఎంటెక్ ఖరగ్పూర్ ఐఐటి నుంచి పూర్తి చేసి ఈ మధ్య విప్రో కంపెనీలో చేరాడు. 1-2 సార్లు బుచ్చిబాబుని ఆఫీసులో కలిశాడు. కాంతంని తీసుకుని ఇంటికి రమ్మని ఆహ్వానించాడు. కాంతం వంటల కార్యక్రమం పుణ్యమాని ఇంతవరకు వెళ్లటం కుదరలేదు. సత్యంకే సలహా అడగాలి, వాడైతే నా సమస్యకు మంచి సలహా ఇస్తాడు అనుకుంటూ సెల్ ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు. డోర్ బెల్ రింగ్ అవుతుంటే చుడుతున్న లడ్డూలన్నీ ప్లేట్లో పెట్టి సింక్లో చేయి కడుక్కొని వెళ్లి తలుపు తీసింది. ఎదురుగా సన్నగా నాజుగ్గా సుమారు 25 ఏళ్లు ఉన్న అమ్మాయి నిలబడి ఉంది. కాంతాన్ని చూడగానే ఆ అమ్మాయి, నా పేరు వనజ, మీ వెనక వీధిలో ఆకుపచ్చ మేడ ఉంది కదా, అందులోకి కొత్తగా అద్దెకి దిగాము. కాంతం అంటే, నేనే కాంతాన్ని, నాతో ఏమైనా పనుందా? రండి లోపలికి, కూర్చోండి. సోఫా చూపించింది కాంతం. ఇంటిని ఒకసారి తేరిపార చూస్తూ, మా పాప అఖిల మొదటి బర్త్డే వచ్చే వారంలో ఉంది. ఇంట్లోనే ఫంక్షన్ చేద్దాం అనుకుంటున్నాం. ఐటమ్స్ అన్ని ఇంట్లోనే వంటావిడిని పెట్టి చేయిద్దామని ప్లాన్ చేసుకున్నాము. లక్కీగా మంచి వంటావిడి దొరికింది. ప్రాబ్లం ఏమిటంటే ఆవిడికి స్వీట్స్, పిండి వంటలు చేయడం రాదు. ఈ వీధిలో 4-5 ఎంక్వైరీ చేశాం. మీరు స్వీట్స్ చాలా బాగా చేస్తారని చెప్పారు. అంతేకాదండోయ్, మీరు వాళ్ళకిచ్చిన కాజా నాకు తినమని ఇచ్చారు. వెరీ టేస్టీ. బర్త్డే పార్టీకి కావలసిన స్వీట్స్ అన్ని మీకు ఆర్డర్ ఇచ్చి చేయించుకోవాలని అనుకుంటున్నాను. ఆ వివరాలన్నీ మీతో మాట్లాడాలని వచ్చాను. డబ్బు గురించి మొహమాట పడకండి. మీరు అనుకున్న దానికంటే ఎక్కువ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. నాకు మాత్రం క్వాలిటీ ముఖ్యం. కాంతం ముఖంలో క్షణక్షణానికి రకరకాల ఫీలింగ్స్ మారుతున్నాయి. ముందు అయోమయంగా పిచ్చి చూపులు చూసింది. తర్వాత తెల్లబోతూ వెర్రి మొహం వేసింది. క్రమంగా మొహం కోపంతో కందగడ్డలా తయారైంది. ముక్కుపుటాలు అదురుతున్నాయి. వళ్లంతా పెన్నం మీద పడ్డ ఆవగింజలా కోపంతో ఎగిసిపడుతోంది. వనజని మింగేసేలా చూస్తూ, ఒక ఆఫీసర్కి భార్యని, ఎంబీఏ స్టూడెంట్ని, నన్ను వంట మనిషిలాగా ట్రీట్ చేస్తావా? ఏదో సరదాగా నేను చేసిన వంటలన్నీ నలుగురికి పంచినంత మాత్రాన వంట మనిషిని అయిపోతానా? అసలు నీకెంత ధైర్యం మా ఇంటికి వచ్చి మరీ ఇలా మాట్లాడటానికి?
పట్టలేనంత ఆవేశంతో కాంతం వళ్ళంతా ఊగిపోతుంది. వనజ వెటకారంగా నవ్వుతూ, ఇది మరీ బాగుంది. మేము ఇక్కడికి వచ్చి కేవలం 10 రోజులుగా అయింది. మీరు ఆఫీసర్ భార్యో వంట మనిషో నాకేం తెలుసు? ఒకసారి చిన్నగా భుజాలెగరేసి, మీ వీధిలోని మా ఆడపడుచు ఫ్రెండ్ ఉంది. ఆవిడే ఒకసారి మా వీధిలోని కాంతం అనే ఆవిడుంది. ఉద్యోగం సద్యోగం లేదు. ఈ మధ్య రకరకాల వంటలు చేసి వీధి వీధి అంతా పంచుతోంది. ఏమో తొందరలోనే హోమ్ ఫుడ్స్ లాంటిది మొదలెడుతుందేమో. వాళ్ళ ఆయనకు కూడా ఏదో పెద్ద జబ్బే వచ్చినట్లుంది. గుమ్మడి పండులా ఉండేవాడు మునక్కాడలా తయారయ్యాడు. డాక్టర్లకి మందులకి చాలా ఖర్చవుతుంది కదా, అందుకే ఈవిడ బిజినెస్ మొదలు పెడుతుందేమో. అలా అని ఆవిడొక్కరితే కాదు, మరో 2-3 కూడా అనడం నేను విన్నాను. అందుకే మీ దగ్గరకు వచ్చాను. మీరేమో చెయ్యనంటున్నారు. ఒక పని చేయండి, ఈ రోజంతా బాగా ఆలోచించండి. మంచి ఆఫర్. మీరు పిండి వంటలు స్వీట్స్ చేసి మాకు ఇవ్వడానికి అంగీకరిస్తే ఈ నెంబర్కి ఫోన్ చేయండి, వస్తాను. వయ్యారంగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. కాంతం గుడ్లప్పగించి చూస్తూ ఉండిపోయింది. వనజ ఇచ్చిన షాప్ నుంచి తేరుకోవడానికి అరగంట పైనే పట్టింది. రోజు తనిచ్చే వంటకాలన్నీ లొట్టలేసుకొని తింటూ వెనకాతల మాత్రం తన గురించి హేళనగా మాట్లాడుకుంటున్నారా? హమ్మో హమ్మో, ఎంత మోసం, ఎంత మోసం! తనకి వంటలు వండటం తప్పించి మరేది రాదా? ఎంత అసహ్యంగా మాట్లాడుకుంటున్నారు. అయితే రేపొద్దున నాకు గాని బహుమతి వస్తే ఇక అంతా కలిసి నన్ను వంట మనిషిగా నిర్ణయించేస్తారేమో. ఎంబీఏలో మెరిట్ స్టూడెంట్ని. నా తెలివితేటలు మార్కులు చూసి అందరూ ఎంత మెచ్చుకునేవారు. అవన్నీ మర్చిపోయి కేవలం నలుగురి కోసం తను ఎంత శ్రమ పడింది. పాపం, తన పిచ్చిలో పడి బుచ్చిబాబు ఆరోగ్యం కూడా పాడు చేసింది. తన కారణంగా ఆయన ఆఫీసులో ఎన్ని అవమానాలు ఎదుర్కొంటున్నారో. డబ్బు పోయి పరువు పోయి తను సాధించింది ఏమిటి? లేదు, తనకి మీదట తన శక్తి సామర్థ్యాలను వంట కోసం వినియోగించకూడదు. కావాలంటే 4 స్టూడెంట్స్కి ట్యూషన్స్ చెప్తుంది. అలా అనుకోగానే కాంతం మనసుకి ఎంతో హాయిగా అనిపించింది. సంవత్సరం తర్వాత ఈ రోజు హాయిగా ఏ పిండి వంట చేయకుండా మధ్యాహ్నం ప్రశాంతంగా నిద్రపోయింది. సాయంత్రం బుచ్చిబాబు ఇంటికి వచ్చాడు. ఇల్లంతా ప్రశాంతంగా ఉంది. ముఖ్యంగా పిండి వంటల సువాసనలకు బదులుగా వెంకటేశ్వర స్వామి పటానికి వేసిన విరజాజుల దండ పరిమళాలు ఆహ్లాదకరంగా బుచ్చిబాబును చుట్టుముట్టాయి. ఎప్పుడూ ఆ సమయంలో వంటగదిలో బిజీగా ఉండే కాంతం ఈ రోజు చేతిలో వారపత్రికతో దర్శనమిచ్చేసరికి బుచ్చిబాబుకి బోల్డంత ఆశ్చర్యం అనిపించింది. కాంతం డియర్, ఈ రోజు స్పెషల్స్ ఏవీ లేవా? ఎల్లుండి ఏదో పండుగుంది కదా. చేతిలోని పుస్తకాన్ని విసురుగా టేబుల్ మీదకి విసిరేసి భర్త వైపు చిరాగ్గా చూస్తూ, ఇక మీదట ఈ కాంతం వంటలు వండుతూ కూర్చోదు. రేపటి నుంచి మన ఎదురింటి ఇద్దరు పిల్లలకి ట్యూషన్స్ చెబుతుంది. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ 4 వస్తారంట, వారికి కూడా కలిపి చెబుతుంది. అనవసరంగా ఎన్ని రోజులు నా తెలివితేటలు వృధా చేసుకున్నాను. కాస్తంత అసహనంగా ఉంది. బుచ్చిబాబుకి భలే ఆనందంగా ఉంది. ఇల్లంతా తిరుగుతూ నాట్యం చేయాలనుంది. ఇల్లెక్కి ఆనందంతో కేకలు పెట్టాలనుంది. కాని ప్రస్తుతానికి అదంతా మనసులోనే దాచేసి వీలైనంత అమాయకంగా మొహం పెట్టి, మరి మీ మహిళా మండలి సర్వమత సమ్మేళనం, వంటలు, బహుమతి ఇవన్నీ మర్చిపోయావా కాంతం? చాలండి సంబడం. నేను వంటలు వండి అందరి చేత తినిపిస్తే ఈ కొట్లాటలు, చంపుకోవడాలు తగ్గిపోతాయా ఏమిటి? మార్పు అనేది ప్రతి మనిషి హృదయంలోంచి రావాలి. ఏదో ముక్కుబడిగా పండుగలు చేసుకున్నంత మాత్రాన నిజంగా మనుషులు మారిపోతారా ఏమిటి? ఇక మీదట మహిళా మండలి లేదు, వంట వార్పు లేదు. ఇక నుంచి మీరు కొత్త కాంతాన్ని చూడబోతున్నారు. ఆ వనజకు కూడా నా సత్తా ఏమిటో చూపిస్తాను. ఆవేశంతో అందర్నీ పేరు పేరున దులిపే కార్యక్రమంలో పడింది కాంతం. తన భార్యలో మార్పు తేవడానికి వనజ పాత్రని ప్రవేశపెట్టి తన సమస్యకు మంచి పరిష్కారాన్ని ఇచ్చిన స్నేహితుడు సత్యానికి మనసులోని కృతజ్ఞతలు తెలిపాడు బుచ్చిబాబు. రేపు పెద్ద పార్టీ ఇస్తాన్రా సత్యం. మనసులోనే వాగ్దానం చేసుకుని సెల్ అందుకొని ఆనందంతో వీధిలోకి పరిగెట్టాడు బుచ్చిబాబు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.